హలో వ్యూర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలోని తెలియని వ్యక్తులతో మనం ఎలా చాట్ చేయాలి అంటే మనం వాట్సాప్ అండ్ రెగ్యులర్గా మనం మెసేజ్ చేస్తుంటాము. సో వాళ్ళు మనకి తెలిసైనా ఉండాలి, లేదంటే వాళ్ళకి తెలుసుకోవడానికైనా సరే మనం ట్రై చేస్తూ ఉండాలి. సో అది అలా కాకుండా చాలామంది మీతో మాట్లాడడానికి అని చెప్పేసి ఇష్టపడుతుంటారు. అలాంటి సైట్లు మీరు అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మీకు గ్యాదర్ చేసి మీరు చాట్ చేసినట్టయితే వాళ్ళు మీకు ఫ్రెండ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు గర్ల్స్తో కానీ బాయ్స్తో కానీ మీరు ఎలా చాట్ చేయాలి అలాగే తెలియని వ్యక్తితో, ఓకే, దానికోసం బెస్ట్ 5 సైట్స్ అనేవి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఈ సైట్స్ అన్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్కి వెళ్ళినట్టయితే ఓకే, ఫస్ట్ సైట్ వచ్చేసి tohala.com. ఈ tohala.com ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనకి ఇది యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీ మొబైల్లోను కానీ సిస్టంలోను కానీ ఇక్కడ కనెక్ట్ నవ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ షేర్ మెంబర్స్ అని చెప్పి స్ట్రేంజర్ అనేది ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్ట్రేంజర్ అంటే అవతల వాళ్ళు ఫీమేల్ అయినా కావచ్చు, మేల్ అయినా కావచ్చు. ఓకే, మనం హాయ్ అని చెప్పేసి మనం టైప్ చేసినట్టయితే స్ట్రేంజర్ కూడా టైప్ చేస్తున్నారు. ఓకే, స్ట్రేంజర్ కూడా హాయ్ అని చెప్పేసింది. మనం కూడా URMRF అని పెడదాము, అంటే మేలా ఫీమేల్ అని చెప్పేసి. చూడండి, అటు నుంచి వచ్చేసి మనకి మెసేజ్ అనేది ఎలాగొచ్చిందో. సో అవతల వాళ్ళు ఎలాంటి మెసేజ్లను పంపిస్తుంటారో మీరు కూడా అలాగే వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా టైంపాస్గా ఉంటుంది. అండ్ ఏంటంటే మనకి మేల్ కానీ ఫీమేల్ కానీ మనకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మన తెలుగు వాళ్ళైనా కావచ్చు, ఇంగ్లీష్ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే. ఓకే, ఇలాగొచ్చేసి ఈ సైటు. నెక్స్ట్ సైట్ వచ్చేసి strangermeetup.com. ఓకే, ఇందులో రిజిస్టర్ అయినా పర్లేదు, లేదంటే చాట్ విత్ స్ట్రేంజర్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ సైట్లోకి వచ్చేసి 5834 మెంబర్స్ ఉన్నారు ఆన్లైన్లోని. సో మీరు ఈ మెంబర్స్లో ఎవరైనా సరే మీకు కనెక్ట్ అవుతారు. ఓకే, హాయ్ అని చెప్పేసి నేను సెండ్ చేశాను. ఓకే, స్ట్రేంజర్ కూడా హాయ్ అని చెప్పేసి సెండ్ చేశారు. సో ఈ సైట్ అనేది కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సైట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సైట్ వచ్చేసి chartblink.com. ఓకే, ఈ chartblink.comలో కూడా సేమ్ దానిలాగే ఉంటుంది. స్టార్ట్ ర్యాండమ్ చాట్ అని చెప్పేసి కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే కనెక్టెడ్ సే హాయ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, మనం కూడా హాయ్ అని చెప్పేసి పెడదాం. ఓకే, స్ట్రేంజర్ వచ్చేసి M అని చెప్పేసి టైప్ చేసింది కదా, మనం ఈసారి F అని టైప్ చేద్దాం, అంటే ఫీమేల్ అని చెప్పేసి. సో వాటి నుంచి రిప్లై ఏమొస్తుందో చూద్దాము. ఓకే, చూసారా ఏజ్ ఎంత, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం మొదలెడుతున్నాడు వచ్చేసి. ఓకే, మీకు ఈ సైట్లో వచ్చేసి ఎలా ఉంటుంది. నెక్స్ట్ సైట్ వచ్చేసి 7strangers.com. ఓకే, ఇందులో కూడా సేమే టాక్ టు ఎనీదర్ అని ఉన్నది కదా, ఇలా క్లిక్ చేసినట్టయితే మనం టైప్ చేయొచ్చు ఇక్కడ హాయ్ అని చెప్పేసి. అటు నుంచి కూడా మనకి రిప్లై రావడం జరుగుతుంది. చూడండి, అటు నుంచి వచ్చేసి ఒక రిప్లై అనేది వచ్చింది, హే అని చెప్పేసి పంపించారు, హాయ్ అని చెప్పేసి పంపించారు. ఈ సైట్ కూడా అలాగే యూజ్ అవుతుంది. నెక్స్ట్ బెస్ట్ సైట్ వచ్చేసి omegle.com. ఓకే, ఇది బెస్ట్ సైటు. ఇదేంటంటే చాలా చాలా బాగుంటుంది ఈ సైట్ వచ్చేసి. ఇందులో మనకి వీడియో ఉన్నది అండ్ టెక్స్ట్ కూడా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 22,000 మెంబర్స్ ఆన్లైన్లో ఉన్నారు. ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ 5,000 10,000 లోపే. బట్ ఏంటంటే ఇది మార్నింగ్ టైం వచ్చేసి 40,000. ఓకే, మనం ఇలాగే ఈ సైట్స్ అనేవి యూజ్ చేసుకొని మనం టైంపాస్ చేయొచ్చు. అలాగే మీరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరితోనైనా సరే ఈ సైట్స్ ఉపయోగించి చాటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాంటి సైట్లు కూడా ఉంటాయి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో బోర్ కొట్టినప్పుడు ఇలాంటి సైట్లు యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి బోర్ అనిపించకుండా టైంపాస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సైట్లు వచ్చేసి యూజ్ అయిన తర్వాత తప్ప మరి ఇంకే ఇతర కారణాలకైనా సరే యూజ్ చేస్తే మాత్రం మనకే ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. అలాగే నేను చెప్పిన సైట్ల కోసం మీకు తెలిసి ఉంటే తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.